వచ్చే హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను బజరంగ్ దళ నాయకులు జ్యోతి వెలిగించి ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. ఈ యాత్రలో హనుమాన్ మాలదారులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యాత్రలో గుస్సాడి నృత్యాలు, మాలదారుల నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సనాతన ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేయాలని గతంలో అనేక మంది ఈ దేశం పైన ఈ ధర్మం పైన దాడులు జరిగాయి. భూములు, కుషాలు, తురుష్కులు, మొఘలులు, డచ్లు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, అరబ్బులు, మహమ్మదులు, లోడీలు, పఠాన్లు, షేకులు అట్లా అనేక మంది భారతీయ సంస్కృతి పైన దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి మూల సంస్కృతిని నాశనం చేయాలని చూశారు. కానీ భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే సంస్కృతిని అభివృద్ధి పరచడానికి, సంస్కృతిని కాపాడే సంస్కృతి కూడా భారతదేశ సంస్కృతిలో ఉంది. భారతీయ సంస్కృతిని ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క మహానుభావులు, కారణ జన్మలు, సంస్థలు కాపాడు